మీరా? ఎందుకు అలా అరుస్తున్నారు? చూస్తావే చెప్పరా. నువ్వు అరిచావు కదా, నువ్వు చెప్పు. కళ్ళు అప్పగించుకుని అలా చూస్తావంటే బాత్రూమ్ లేదో రేజర్ మర్చిపోయినా. ఏమి లేదమ్మా, ఆడపిల్ల ఒంటరిగా ఉంటున్నావు కదా, ఏమైనా కావాలేమో అని. సదుపాయాలు అయి సరిగ్గా ఉన్నాయా లేదా, ఏమైనా ఇంటికి రిపేర్లు ఉన్నాయా అని ఇంటి ఓనర్ గారు శేఖరం గారు కనుక్కోమంటేని. అన్ని బాగానే ఉన్నాయి, టైం వేస్ట్ చేయకుండా వెళ్ళండి. కొంప మునిగిపోతుంది. ఆగమ్మా, నీతో మాట్లాడి పనుందమ్మా. ఏంటయ్యా మీ గోల? ఆపుతారా మెడపట్టి గండి? అలా చూస్తావే, నేను వెళ్ళి బాత్రూమ్ తనిఖీ చేసేస్తాను. నువ్వు అమ్మాయికి మ్యాటర్ చెప్పాయి. మ్యాటరా? మ్యాటర్ ఏంటయ్యా? నా ఫ్రెండ్ పిల్ల సుబ్బారావు పెద్ద ఫైనాన్సర్ అమ్మా. రోడ్ యాక్సిడెంట్ లో మోహన్ చెక్కుపోయిన ఎంగళరాగాడికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమని 40,000 లోన్ ఇచ్చాడమ్మా. తీరా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాక ఆ ఎంగళరాగాడిని పోల్చుకోలేక ఈ పిల్ల సుబ్బారావు గొప్ప ట్రబుల్ అయిపోతున్నాడమ్మా. ఇంతకీ ఎంగళరాగాడు ఎవడో తెలుసమ్మా? ఎదవే. మీ ఇద్దరికి పిచ్చిగాని పట్టిందా? కాస్తలో తప్పిందమ్మా, లేకపోతే అనుకున్నంత జరిగేది. చూడమ్మా, నీకేమైనా సందేహాలున్నా అనుమానాలున్నా మమ్మల్ని అడగండి, మేము మీకు హ్యాపీగా హెల్ప్ చేస్తాం. అమ్మాయి గారు అలసిపోయినట్టున్నారు, పోదాం పదా. మనం అనుకున్న పని అయిపోయింది కదా. ఎవడరా నువ్వు? కడ్రాయిలు పడిపోతే మర్చిపోయి ఎదవలాగా. గుర్తొచ్చింది, థ్యాంక్స్. యాకు, స్టమక్, కేకు, కడుపు నొప్పమ్మా. ఒక ఐడియా, అమ్మాయి కాలేదుకైనా కడ్రాయి లాగే అడ్డమైన గడ్డి తింటుంటాడమ్మా. ఆ తర్వాత ఇలాగే ట్రబుల్ అయిపోతుంటాడు. లోపల ఏదైనా మాత్రం ఉంటే తెచ్చిపెట్టమ్మా. టాబ్లెట్ కానీ కడ్రాయి లాగే. ఇదిగో. ఎంత గొప్ప మనసమ్మా నీది. నిన్ను చూస్తుంటే పోయిన మా సిస్టర్ గుర్తుకొస్తుంది. గుర్తుకొచ్చింది గానీ ఆవిడకి అసలు విషయం చెప్పేస్తే బెటర్ ఏమో. చిచి, మధ్యలో వీడొకడు. ఆ పిచ్చి ముద్రకుండానే మందులు వాడొచ్చుగా ఇతనికి. అబ్బో, చాలా హాస్పిటల్స్ తిప్పామండి. అవునండి, పశువుల హాస్పిటల్ కూడా తిప్పాడండి. అక్కడ మందులు మా బావకు తప్ప నాకు లేవన్నారండి. నువ్వు నోర్మేస్, నువ్వు అన్న అసలు విషయం చెప్పనే. ఈవేళ అండర్వేర్ రేజర్ కాబట్టి మేనేజ్ చేసావు. రేపు ఇంకోటి అయితే అసలు అనిల్ గేట్ అండి. ఇదిగో, బాగానే మేనేజ్ చేసావు. ఏ స్వాతి, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏమైందే? హెడేక్, ఒళ్ళు నొప్పులు, రాత్రంతా నిద్రలేదే. అరే, జ్వరం కూడా ఉందే. రెస్ట్ తీసుకోక ఎందుకు వచ్చినట్టు? ఒంటరిగా రూమ్ లో ఉండే కన్నా ఆఫీస్కి వస్తే కాస్త రిలీఫ్ గా ఉంటుందేమో అనుకున్నా. అనీజీగా ఉంది. బాస్ కి నేను చెప్తాలేవే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వర్క్ చాలా ఉండిపోయింది. ముందు ఆరోగ్యం, ఆ తర్వాతే ఉద్యోగం. నువ్వు బయలుదేరు. మెడిసిన్ తీసుకుని రూమ్కి వెళ్తాను. అలాగే. శివరమా. ఏంటి ఎదవ పాటలు, ఎదవ డాన్స్లు, చండాలంగాను, ఎదవ న్యూసెన్స్, ఎదవ గొడవ. నైట్ డ్యూటీ చేసి వస్తే ఎదవ గోలేంటి? నిద్ర మాత్రం ఎత్తనే కానీ నిద్ర పట్టేటట్లేదు ఈ పగటిపూట. దున్నపోతలో ఎదవ బాడీ లేసిన ఎదవ డాన్స్లు. చిచ్చి. అయ్యో బాబోయ్, ఈ టైంలో వస్తుందంటే పిల్ల. కొంపలు అడ్డుపోలే ఉన్నాయి. రేయ్, ఆ స్వాతి లేదు. లేదు, ఆఫీస్కి వెళ్ళింది. చూడరే సత్యానందం, నీ జీవితం 10 నిమిషాల్లో గొప్ప మలుపు తెరబోతుంది. అది చూడు. కుక్కలా ఏంటి అరుపు? ఆ అమ్మాయి అచ్చు మన స్వాతి డబుల్ ఫోటోలో ఉంది కదా. డబల్ ఫోటో కాదురే ఎదవా, స్వాతే. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ కుర్రాన్ని గదిలో చూసింది అనుకో, వీడి పని గోయిందా. బాబోయ్, ఇప్పుడు ఆడు ఏ పొజిషన్ లో ఉన్నాడు? బాబు ఏంటంటే తొందరగా వచ్చేస్తున్నారు? హెల్త్ బాగాలేదు. బాబు టాబ్లెట్ వేసిన పడుకుని నిద్రట్టినవారు ఇళ్ళు ఎదవ గొడవ. ఏంటి నిద్రపోనీకుండా? ఆ పిల్ల వచ్చేస్తుంది, ఏం చేద్దాం ఇతన్ని? 25 రూపీస్ ఇస్తే టమాటోస్ ఐడియా ఇస్తా. ఇందులో దూరు. ఎందులో దూరటా? మూట కట్టి బయట పడతా అనుకుంటున్నాను. ఎంత బరువున్నాడు ఈడు. చేస్తాను, తొందరగా లాగరా. నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి ఎందుకు వచ్చారు? అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ? అదేంటి ఇదా అమ్మా? ఇది
మా వాడికి పాడేరులో కంటా శ్రీరామూర్తి గారు ఒక ఫ్రెండ్ ఉన్నాడమ్మా. ఆయన గారు పనసకాయలు పంపిస్తేని మా ఇంట్లో చోట్లకి మీ రూమ్ లో దాస్తున్నానమ్మా. నేను లేనప్పుడు నా రూమ్ తలుపులు తెరిచి ఎవరైనా లోపలికి వచ్చారా? నేను సహించను. గెట్ అవుట్. కానీ అమ్మా, గెట్ అవుట్ అంటే అర్థం తెలుసా? బయటికి పొమ్మను. ఇంకా నిలబడుతున్నారే? అవతలికి. అలాగేనమ్మా. ఒరే పనసకాయలు ఎడ పెడితే కుడిపోతాయి గానీ పట్టుకెళ్ళి మెట్టు కింద పెడతాం. పట్రా. అయ్యో, అలా దొర్లించేస్తున్నారేంటి? ఇదిగో సత్యానందం, నిన్నే ఈ మూటలో ఏముంది? ఆ మూట అంటే నానుస్తారేమిటి? పనసకాయలు పిన్ని పనసకాయల అవునట. పనసపట్టు కూర ఆవపెట్టి చేసి అందులో కొంచెం ఇంగు వేస్తే చాలా బాగుంటుంది. అవునా? ఆ కూర ప్రతి వాళ్ళకి ఇష్టమే, కానీ పట్టు కొట్టాలంటేనే చాలా కష్టం. అవును, మర్చిపోయాను. भाई साहब हमको भी एक होना है. వెనక్కి ఉన్న తరం నాకు కూడా ఒకటి కావాలి. డబ్బు నెక్స్ట్ వీక్ అలాగే. ఈ గింతో కాస్త కాఫీ పొడి ఇస్తావా? రేపు ఇచ్చేస్తాలే. రండి లోపలికి. అందుకనే నేను మీటర్ నాటు ఎక్కను. ఆహా, కాస్త మెంటలైన మా చిట్టుబాబు గారిది గొప్ప బిజినెస్ బ్రెయిన్. ఎరా ఏంటి బావా నా గురించి ఏదో మాట్లాడుతున్నా? అవునరా, ఇల్రా. చైన్ ఒకేకు 8 పనసకాయలు 200 పెట్టి పాడేరు నుంచి తెప్పించాం. ఇంకో 200 లాభానికి అమ్మేసి 100 మాకిచ్చి మిగతా అది నువ్వు జేబులేదు. ఏ నువ్వు పదరా పదా. ఈ పనస పంట అరకులో తప్ప ఇంకెక్కడ పండదయ్యా? తెలిసినట్టే. అమలాపురం సైడ్ రాతి పనస నువ్వు పంట ఉంది, అది తెలుసా నీకు? ఎవరో పోయినట్టు ఏంటా స్టాండింగ్స్? మీ పనసకాయలు మీ ఇంటికి పంపిస్తాను, వెళ్ళండి వెళ్ళండి. కొంచెం పని ఉంది. ఒరే పొట్టిరాజు, ఎప్పుడు రూపాయి కూడా సంపాదించమని చెప్పి నీ వైఫ్ నేను తిడుతుంటది కదా. మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ కదా, ప్రేమ కొద్ది మా సరోజిని. చెప్పేది నువ్వు 400 పెట్టి 8 పనసకాయలు తెప్పించాను రా. ప్రతి ఒక్కళ్ళు చాలా బాగున్నాయి అంటున్నారు. డిమాండ్ బాగా పెరిగిపోయింది. కాయ 100 అన్న కొనేస్తారు. అవి మా దగ్గర కొనుక్కుని తిరిగి నువ్వు అమ్ముకున్నావు అనుకో, అరగంటలో 400 లాభం. ఆలోచించుకో. 400. ఇంకో ఏలెత్తాలి. ఈ లాభం మట్టుకెళ్ళి నీ వైఫ్ చూపించావు అనుకో, చాలా సంతోషపడుద్ది. నైట్ తన దగ్గర నీ వాల్యూ చాలా పెరిగిపోద్ది. బాబోయ్, ఎందుకు పనికిరాని ఎదవని సంపాదించడం తెలియని చమటనని తిట్టిపోస్తుండే కదే. అవును, కరెక్టే కదా. ఏది కరెక్ట్ కాదు, ఏడితే కరెక్ట్. ఆ? 400 ఇలా ఇయ్యి, అరగంటలో వాటిని 800 చేసి చూపిస్తాను. పేకాడదామనా? పేక నొక్కి చంపేస్తాను. అక్కడ కదా పనసకాయల వ్యాపారం. ఆ? మర్యాదగా ఇస్తావా, లేకపోతే ఈ తాడు తాగట్టే కదా. అబ్బా ఈ మనిషి మీద ఎందుకు ఈవేళ చాలా నమ్మకం కలిగేస్తుంది. ఇదిగో థ్యాంక్స్. ఫస్ట్ టైం అడగగానే ఇచ్చేసింది మా సరోజిని. నీ టైం బాగుందిరా. ఇదిగో 400. ఫస్ట్ టైం బిజినెస్ చేస్తున్నాను, ఓ 50 తగ్గించుకోకూడదు. కూడదు. వ్యాపారం లాగా చెయ్యాలి. ఓకే. గోన్స్ జాగ్రత్త. ఓకే. తననాతరే. ఆ, పనసకాయల మూట ఇది ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఆ. ఖాళీ సంచి ఉందేటి, ఇందులో పనసకాయలు ఇయ్యి. ఏండి ఇందులో పనసకాయలు ఉండాలి, చూసారేటి? పనసకాయలా? నాకేం తెలుసా? పనసకాయలేయండి. ఆ, వచ్చేసావా? అంత మోసం దగ్గ, ఇందులో కాయలు లేవు. నేను ఒప్పుకోను. అయితే ఓకే. నా బ్రాండ్ అగరొత్తులు అంబికా దర్బార్ పత్తి కదా. సైకిల్ బ్రాండ్ అగరొత్తులు వాసన వస్తుందేంటి? ఇదేంటి? బాబా వెనకాల కల్కి భగవాన్ అంటే నేను లేనప్పుడు ఈ రూమ్ లో ఎవరో ఉంటున్నారు. రేయ్ సత్యానందం, ఏమిటి మీ ఉద్దేశం? ఫస్ట్ లో మిమ్మల్ని చూడగానే పడిపోయానండి. అందుకే చెయ్యరిగింది. నా రూమ్ కి 2 తాళం చెవులున్నాయి, అవునా? అవునమ్మా. మా బావకి 2 చెవులు ఉన్నాయండి, కానీ మీరు మాట్లాడే సైడ్ వినిపించదు. నువ్వు అనవసరంగా వాక్కు. డూప్లికేట్ కి నీ దగ్గరే ఉంది కదూ? అది ఆ డూప్లికేట్ గడి దగ్గరే ఉందండి. నువ్వు నోరు మీరా. ఏ? ఏంటమ్మా చెప్తున్నావు? సత్యానందం, ఆ 2కి ఎక్కడుందని అడుగుతున్నాను నిన్ను. అది అదేరా అదేరా కదా. ఆ, నోరు మూయి. అది నా దగ్గరే ఉందమ్మా. నీ దగ్గర ఉందంటున్నావు, ఒకసారి చూపించమంటే దెబ్బ అయిపోతా. ఇదిగో ఆ కీ ఇవ్వు. అదని అది నీ దగ్గర ఎక్కడ ఉంది? అనిల్ గేడని ఆ నిల్ బ్యాలెన్స్ గడి దగ్గర ఉంది, ఆడికి ఇచ్చాడు. అవునా? ఈ పిల్లకి ఆ నిలుగాడు తెలిసిపోయింది. ఏదైనా ఐడియా చెప్పరా? 25 రూపీస్ ఇస్తే బ్యూటిఫుల్ ఐడియా ఇస్తాను. ఛీ, ఈ టైంలోనా? బాబు చెప్పరా. ఎలాగో ఇరుక్కుపోయావు కాబట్టి అసలు విషయం చెప్పి. నీకు తెలియకుండా చిన్న పొరపాటు చేశానమ్మా. ఇంటర్వ్యూ ఉందని మా ఊరు నుంచి బంధువుల కుర్రాడు ఒకడు వచ్చాడు. నీ రూమ్ కి ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూ అయిపోగానే వెళ్ళిపోతాడమ్మా.
ఆ ఇంటర్వ్యూ ఎన్ని సంవత్సరాలుగా అవుతుందో తెలియదండి. అందాక నైట్ వాచ్మెన్ గా 5 సంవత్సరాలు బాండ్ రాశాడండి. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అసలు నాకు చెప్పకుండా నా రూమ్ కి ఎవరేమన్నారు? నేను లేని టైంలో నా రూమ్ లో ఉంటూ దేవుడి దగ్గర పూజ చేసి అగరత్తులు వెలిగిస్తాడా? అగరత్తులేటండి, సిగరెట్లు వెలిగించేశాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. చూడు, ఈసారికి క్షమిస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరిగిందనుకో, పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇచ్చి హౌస్ ఓనర్ తో చెప్పి నువ్విక్కడ లేకుండా చేస్తాను. వరస్ట్ ఫెలో. మా అక్క చచ్చిపోయినప్పుడు కూడా ఇంత ఫీల్ అవ్వలేదు.